హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను కారపూస అండి. స్వప్న గారి రెసిపీ ఇది. చాలా బాగా చేశారు. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఇదిగోండి అల్లం ఒక 1/2 ఇంచు, వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి ఒక 2-3, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. వాము ఏమో ఒక 1.5 టీ స్పూన్, కొంచెం ఎక్కువ వేయండి వాము. కరివేపాకు కూడానండి, అది టేస్ట్ ఇటు డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. మంచిగా ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఒక పక్కకి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందాం. మనం 1/2 కేజీ శనగపిండి తీసుకుందాం, 2 గ్లాసులు అనమాట. 1/2 కేజీకి 1/2 గ్లాసు బియ్యం పిండి యూజ్ చేయండి. ఈ బియ్యం పిండిని ఇందులో కలిపిద్దాము. దీంట్లోకి ఏం చేస్తారంటే కారం ఒక 2 టీ స్పూన్స్, ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. పిండిలోకి హాట్ ఆయిల్ అండి, కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ కూడా కలిపేసి అంత బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే 2.5 గ్లాసుల పిండికి 1 గ్లాస్ వాటర్ ఈ పేస్ట్లో పెట్టేసేయండి. పేస్ట్లో కలిపేసి మంచిగా, ఇప్పుడు మన పేస్ట్లో ఉన్నాయన్నీ వాటర్లోకి వచ్చినాయి కదా, దాన్ని జల్లితోటి ఈ పిండిలోకి వేసి కలపండి. ఖచ్చితంగా 1 గ్లాస్ నీళ్ళ మీద ఇంకొక 2 టేబుల్ స్పూన్లు పట్టినాయండి. 2.5కి 1 గ్లాస్ కొలత తీసుకొని మీరు వేసేయచ్చు. వేసేసి ఇదిగోండి ఇట్లాగా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని బోర్లా తిప్పి దానికి ఆయిల్ రాసేసుకొని, ఇట్లనే మన గిద్దెలు ఉన్నాయి కదా దానికి కూడా ఆయిల్తోని గ్రీజింగ్ చేయండి. చక్కగా దాన్ని నిండాగా ముద్ద పెట్టండి, వంచండి. ఇదిగోండి ఇట్లాగా స్క్రూ తిప్పేసేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్, మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, దాని మీద దీన్ని ఇట్లా పల్చగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి దీన్ని ఇట్లానే ఆయిల్లోకి మంచిగా 70-80% ఆయిల్ కాగిందా చెక్ చేసుకోండి. వేడి వచ్చిన తర్వాత తిరగలు తిప్పండి ప్లేట్ని. పడకపోతే కనుక దాని మీద కొట్టండి, పైనుంచి టక్కని పడిపోతుంది. ఇప్పుడు మీకు జస్ట్ 30-40 సెకండ్స్లో అటు ఇటు తిప్పండి, పూరి తిప్పినట్టు. అయిపోయిందండి. గోల్డెన్ షేడ్ వచ్చి తీసారంటే మన కిందకి దింపుకునేటప్పటికి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. కిందకి దిగాక కూడా కలర్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే కారపూస రెడీ అయిపోయింది. కరకర తింటాం కూడా అయిపోయింది. ఇంకా మీదే ఆలస్యం చేసి కామెంట్ చేయండి.